మరో 5 ఏళ్లు నేనే సీఎం అన్నారు సీఎం చంద్రబాబు. మరో 10 ఏళ్లు చంద్రబాబే సీఎం అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎదుటివారి మైనస్ పాయింట్లని క్యాష్ చేసుకోవడం కాక ప్లస్ పాయింట్లతో ప్రజల మనసు గెలిచే ప్రయత్నం చేస్తున్నారు సీఎం డిప్యూటీ సీఎం వెరసి కూటమి ప్రభుత్వం. చంద్రబాబు మాటల్లోనే 2047 స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ చూద్దాం. ఈ రోజు నేను ప్రవేశపెట్టే స్వర్ణాంధ్ర 2047 కూడా ఈ రోజే కాదు, దీన్ని కరెక్ట్గా ఫౌండేషన్ మనం వేసుకోగలిగితే తర్వాత ఎవరైనా సరే ఇర్రివర్సిబుల్ గా ముందుకు పోయే విధంగా ఈ రోజు ఫౌండేషన్ వేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే మరీ దుర్మార్గులు వస్తే మొన్న వచ్చినట్టు అమరావతిని విధ్వంసం చేసినట్టు, పోలవరాన్ని డయాఫామ్ వాలు మొత్తం గోదావరిలో కలిపేసినట్టు, లేకపోతే రేపు మనం కట్టిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మీరు చెప్పారు, చాలా మంది బాగా ఆందోళన చెప్పారని వాస్తవం కూడా. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే ఈ రాష్ట్ర వాస్తవ పరిస్థితులు కూడా అర్థం చేసుకుంటారు. డిసెంబర్ 1 నుండి గేర్ మారుస్తా, టీం లీడర్ గా ముందుండి నడిపిస్తా, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకొని చరిత్ర సృష్టించి 5వ సారి కూడా సీఎంగా వస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శాసనసభలో శుక్రవారం విజన్ స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్ పై జరిగిన చర్చలో ఆయన సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. ఈ తరహా డాక్యుమెంట్లను నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు కూడా తయారు చేసి అమలు చేయాలన్నారు. 2047 నాటికి నియోజకవర్గం ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అందులో పొందుపరచాలని చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తే ప్రజలు మళ్లీ గెలిపిస్తారని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనను బ్యాలెన్స్ చేస్తూ కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నినాదంతో ఈ స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ ను రూపొందించినట్లు తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో అధికార యంత్రాంగం మొత్తం నిర్వీర్యమైందన్నారు. అప్పులు పరాకాష్ఠకు చేరాయి, తప్పుడు ప్రచారాన్ని ఆధారంగా చేసుకొని పనిచేశారు, వ్యవస్థలను విధ్వంసం చేశారు అని అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే భద్రత ఉండాలన్నారు. ప్రజలు కూడా దీనిని అర్థం చేసుకోవాలన్నారు. జగన్ చెప్పే అబద్ధాలను నమ్మవద్దని కోరారు. ఈ మేరకు ప్రజలను చైతన్యవంతులను చేయాలని ఎమ్మెల్యేలను ఆయన కోరారు. పవిత్రత ఉంది. మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. 100 సంవత్సరాల స్వాతంత్రంలో మనం ఏం చేశామో గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉంటుంది. అందుకని 100 సంవత్సరాల కోసం మనం పెట్టుకున్నాం. వికసిత్ భారత్ నరేంద్ర మోడీ గారు లాంచ్ చేస్తే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047ని మనం లాంచ్ చేసే పరిస్థితికి వచ్చాం అధ్యక్షులు. ఇందులో నేను బ్రాడ్గా చెప్తాను, మెంబర్స్ కూడా కోరుతున్నా, మీ మీద ఒక గురుతరమైన పవిత్రమైన బాధ్యత ఉంది. మీరు కరెక్ట్గా ఈ విజన్ని మీరు అర్థం చేసుకుని మీ నియోజక పరిధిలో మీరు కూడా ఒక విజన్ తయారు చేసి ఏ బాధ్యత అయితే, ఏ మ్యాండేట్ అయితే, ఏ నమ్మకం అయితే మీ మీద పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని మీరు కూడా వారి రుణం తెచ్చుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం 2047లో ఎక్కడుందో ఆలోచించుకుని మీ నియోజకవర్గం ఎక్కడ ఇప్పుడుంది, 2047కి ఎక్కడికి తీసుకెళ్ళగలుగుతారు. ఓసారి మీరు అనుకుంటారు కాన్స్టిట్యున్సీ మారుతుంది కాబట్టి మనకెందుకు వచ్చిందిలే, అప్పుడు వచ్చినప్పుడు చూసుకుందాం, గెలిస్తే చాలని. కానీ మీ అందరికి ఒక ట్రాక్ ఉంటుంది, మీ నాయకులకు అందరికి కూడా పేరు ఉంటుంది. ఎవరు బాగా సేవలు చేస్తే ఏ నియోజకవర్గమైనా ప్రజలు మీతో ఉంటారు. 2047 డాక్యుమెంటేషన్ పై 17 లక్షల మంది తమ అభిప్రాయాలను వెల్లడించారన్నారు. 10 సూత్రాలతో విజన్ రూపకల్పన చేశామన్నారు. పీపుల్స్, పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్ పద్ధతిలో విజన్ 2047 ప్రణాళిక రూపొందిస్తున్నామని వివరించారు. ప్రజలకు ఆరోగ్యం, సంపద, సంతోషం కలిగించాలన్న లక్ష్యంతో మెరుగైన పాలన అందిస్తామన్నారు. రైతుల పెట్టుబడి వ్యయం తగ్గిస్తామని చెప్పారు. ఆర్థిక అసమానతలు రూపుమాపడం కూడా తమ లక్ష్యమని బాబు చెప్పారు. సమాజంలో సంపద సృష్టించడం P3 వల్ల సాధ్యమైంది, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. కానీ నేనేమంటున్నానంటే P4, ఎవరైతే సంపద సృష్టించుకున్నారో ఆ సంపద కూడా ప్రజల వల్ల వచ్చింది కాబట్టి మీ బాధ్యత 10 మంది పేదవాళ్ళ పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్ మనం మాట్లాడాం, ఇంతవరకు సాధ్యం కాలేదు. ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి.
దీనికి ప్రత్యేకంగా ఆలోచిస్తే తప్ప ఇది సాధ్యం కాదు. దేశంలో చాలా రాష్ట్రాల్లో కులగణన చేస్తున్నట్లు తెలిపారు. రాజధాని గ్రామాల్లో గతంలో చేపట్టిన పనులకు పాత టెండర్లు రద్దు చేసి కొత్త టెండర్లు త్వరలో పిలుస్తామన్నారు. డిసెంబర్ 15 నుంచి రాజధాని పనులు ప్రారంభిస్తామన్నారు. ఎమ్మెల్యేలు గ్రూప్ డి, గ్రూప్ బి, ఆల్ ఇండియా సర్వీస్, జడ్జిల బంగ్లాలు, హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటరియేట్ టవర్లకు కూడా 3 ఏళ్లలోపే పూర్తి చేస్తాం. 50,000 కోట్ల ప్రాథమిక అంచనాతో పనులు ప్రారంభిస్తామన్నారు. కేంద్రం కూడా పోలవరం ప్రాజెక్టుకు 12,157 కోట్లు మంజూరు చేసిందని, ఈ పనులను 2027 జులైకి పూర్తి చేస్తామన్నారు.